సమ్మర్ సీజన్ మొదలవగానే మా గ్రామాల్లో అయితే ఉపాధి పనులు స్టార్ట్ అయిపోతాయి. ఈ చల్లని వాతావరణంలో నివసిస్తున్న మా ఊర్లో వాళ్ళైతే ఉదయం 6:30 లేదా 7 గంటల సమయంలో ఈ పని చేయడానికి బయలుదేరిపోతారు. ఈ పని ఏదైతే ఉంటుందో 10 లేదా 10:30 వరకు చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోతారు. తమ డైలీ లైఫ్ లో చేసుకునే పనుల్లో భాగంగా ఈ పనిని కూడా వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకుంటారు. అయితే MGNREGA స్కీమ్ రైతులకు ఎంతవరకు లాభాన్ని అందిస్తుంది, అందరూ కలిసికట్టుగా చేసుకునే ఈ పని వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AIO డిలైట్స్ విజన్ తెలుగు. ప్రస్తుతానికి నేను ఇప్పుడు మా గ్రామంలోనే ఉన్నాను. వెనకాల చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, అది మా ఊరు అనమాట. అండ్ కరెంట్లీ టైం ఎంత అవుతుందంటే 7:58 అట్లా అవుతుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేసరికి 2 minutes పడుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైట్ నౌ. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీకి సంబంధించిన చీడివలస అనే చిన్న గ్రామంలో షూట్ చేయబడింది. ఎవరైనా సరే ఈ పని చేస్తున్న క్రమంలో అలసిపోవటం అనేది సహజం. అలాంటి సమయంలో గ్రామస్తులు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ తమ యొక్క పనుల్లో నిమగ్నమవుతారు. ఎక్కడో వలస వెళ్లి పని చేసుకునే దానికన్నా ఊర్లోనే ఉపాధి దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారు. అలాగే ఈ పనులు ఆర్థికంగా కూడా వాళ్లకు చాలా వరకు సపోర్టివ్ గా ఉన్నాయి. ఈ MGNREGA ఉపాధి పథకానికి సంబంధించిన మరికొన్ని వివరాలు స్పష్టంగా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యం గారు చెప్తారు. నమస్తేనండి, మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఫీల్డ్ అసిస్టెంట్. నా పేరు కె సత్యం. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ పనులు స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము చేస్తున్నది బెంచ్ టెర్రసింగ్ వర్క్. ఇది పై హిల్ నుండి టెప్పులుగా కిందన చేసుకుంటూ వస్తాము. చాలా బాగుంటుందండి. దీనివల్ల ఈ రాయల రప్పలు ఉన్నదానికి మొత్తం సాగు చేసి రైతులు చక్కగా పంటలు పండిస్తారు. చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క MGNREGA పథకం ఉండడం వల్ల మైదాన ప్రాంతాలకి వెళ్ళే కూలీలు వలస వెళ్ళే వాళ్ళందరూ ఎవరు కూడా వెళ్ళట్లేదండి. ఈ పథకం లేనప్పుడు అప్పట్లో అంటే మా గిరిజన ప్రాంతం నుండి చాలామంది వలసలు వెళ్ళిపోయి తమ ప్రాణాలంతా పోగొట్టుకునేవాళ్ళు. వాళ్ళు మైదాన ప్రాంతానికి వెళ్ళిపోయి లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి చాలామంది ప్రాణాలతో కోల్పోయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన గ్రామాల్లోనే మన రైతులకే మన భూమిని సాగు చేస్తూ చక్కగా ఈ యొక్క పథకము రోజుకి 300 రూపాయల వేతనం పొందుతూ ఈ రైతులు వేసవి చక్కగా పనిచేస్తున్నారండి. కాబట్టి ఏ ఒక్కరు కూడా బయట వెళ్ళే పరిస్థితి అంటే లేదండి. చక్కగా మన గ్రామంలోనే మనమే పని చేసుకుందామని చెప్పేసి చక్కగా పని చేసుకుంటున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో వచ్చేసరికి 365 రోజులు ఉంటే 150 రోజులు మన MGNREGA నుండే పని కల్పిస్తున్నామండి. వాళ్ళకి ROF పట్టా ఉంటుంది. ROF పట్టా ఉన్న వాళ్ళందరికీ కూడాను 150 రోజులు ఇస్తాము. కాబట్టి ఈ పని 150 రోజులే సకానికి వీళ్ళకి ఉపయోగపడుతుంది. దాదాపుగా అలాగ పనిచేస్తే 45,000 దాకా వీళ్ళకి ఒక జాబ్ కార్డు ద్వారానే వస్తుంది. ఫ్యామిలీ గడవడానికి సరిపోతుంది. అందరు చక్కగా ఈ యొక్క పనుల్ని చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కిందన మైదాన ప్రాంతం కన్నా ఏజెన్సీలో చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఈ ఎండలో కూడా మళ్ళీ మార్నింగ్ పూటే మేము పని చేయిస్తున్నాం కాబట్టి ఉదయం 6 గంటల నుండి 11-12 గంటల లోపే మేము ముగించేస్తామండి. ఇచ్చిన క్యూబిక్ మీటర్లు పూర్తి చేసుకొని వేసకర్స్ కూడా మార్నింగ్ పూటనే పనిచేసి ఇంట్లో వెళ్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ చదును చేసిన ల్యాండ్లో రైతు పంట వేసిన తర్వాత నిజంగానే లాభం పొందుతున్నారా లేకపోతే నష్టపోతున్నారా అనే విషయాన్ని క్లియర్గా రైతుతోనే అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉపాధి పనులు చేయించాము. ఈ పొలం వచ్చేసరికి మాకు 10 బస్తాలు పండుతుంది. సుమారుగా ఈ గత సంవత్సరం నుంచి ఈ పొలాలన్నీ మావేనండి. మేమే చేసుకున్నాము. ఎంపీల ద్వారా చేయించుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. BRP గారు మా సత్యం గారు కూడా సంతోషిస్తున్నాము. యూజ్ అవుతుందండి. ఇలాంటి ఎన్నో మంచి చేయాలని కోరుకుంటున్నాము. పెదకోట పనిచేయదండి. మాతో ఊరి తోకోట గ్రామము. ఇది VRP వల్ల మాకు ఎంతో బాగుపడింది. ఇప్పుడు కల్లా వరి ధాన్యాలు వేసుకుంటున్నాము. అలాగా సుమారుగా 10 బస్తాలు పండుతుంది. ఇంకా ఇలాగా గవర్నమెంట్ మాకు ఎంతో ఉపాధులు ఇస్తే ఎంతో ఇంకా బాగుపడతామని రైతులు ఆనందంగా పడుతున్నాము. ఈ పథకం 2005లో ప్రారంభమై దేశంలోని ప్రజలకు పని హామీ ఇచ్చేలా రూపొందించబడింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి అట్లీస్ట్ 100 రోజుల పాటు ఉపాధి కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఒకే గ్రామానికి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు MGNREGA పథకం కింద ఒకే ప్రదేశంలో పనిచేస్తారు.
ఈ పథకం కింద గ్రామాల్లో చేసిన పనులు కేవలం పని దినాలకు మాత్రమే పరిమితం కాకుండా భూమికి జీవనం పోసి పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి. వాటర్ కన్జర్వేషన్ మెథడ్ ద్వారా చెరువులు, కుంటలు అలాగే చెరువుల పునరుద్ధరణ వంటి పనులు చేపడతారు. దీనివల్ల వర్షపు నీరు వృధాగా పోకుండా ఒకే చోట స్టోర్ కావడం జరుగుతుంది. దాంతో భూమి బాగా తడుస్తుంది కాబట్టి భూగర్భ జలాలు ఇంకా బాగా డెవలప్ అవుతాయి. దీనివల్ల రైతులు కేవలం వర్షాల మీద ఆధారపడి ఉండటమే కాకుండా మంచి సాగు చేయగలుగుతారు. ఈ పథకం కేవలం ఉపాధిని కల్పించడమే కాకుండా రైతుల యొక్క జీవితాలను మెరుగుపరిచే దిశగా పనిచేస్తోంది. ఇది గ్రామీణ భారతానికి అలాగే మరీ ముఖ్యంగా రైతాంగానికి ఒక బలమైన ఆధారంగా మారింది. సో ఫ్రెండ్స్, ఈ పథకాన్ని మనమందరం గౌరవించి సరైన విధంగా ఉపయోగించుకోవాలి. గైస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో చేయబోయే మరింత ఆసక్తికరమైన వీడియోస్ మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటిల్ ద ఎండ్.